ఇస్రో చైర్మన్ సంచలన ప్రకటన. భవిష్యత్పై భారత్ భారీ ప్రణాళికలతో దూసుకుపోతుంది. 2047 నాటికి సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా మారాలన్నది లక్ష్యం. 2035కి స్వదేశీ అంతరిక్ష కేంద్రం, 2040 నాటికి భారతీయుడిని చంద్రుడిపైకి పంపించి తిరిగి భూమికి తీసుకురావాలని విశ్వం స్థాయిలో కలలు కంటున్న ఇస్రో. పేర్ని నాని మాయమయ్యారు. కేసులు నమోదయ్యేంత వరకు రెచ్చిపోయే మాటలు, కానీ అరెస్టు భయం వచ్చిందంటే ఎక్కడో కనిపించరు. చంద్రబాబుపై బహిరంగ బెదిరింపులు చేసిన తర్వాత కేసులు పుటలు తెరుచుకున్నాయి. హైకోర్టు ఊరట ఇవ్వకపోవడంతో ఇప్పుడు నాని అజ్ఞాతంలో. మంగళవారం తీర్పు అనుకూలమైతే మళ్లీ మీడియా ముందు రప్పారప్పా డైలాగ్కు రెడీ. తిరువనంతపురంలో చిక్కుకున్న బ్రిటిష్ యుద్ధ విమానం ఇప్పుడు రెడీ. $115 మిలియన్ విలువ గల స్టెల్త్ F-35B యుద్ధ విమానానికి చివరికి మరమ్మతులు విజయవంతం. హైడ్రాలిక్ లోపంతో ఈ నెల 14 నుంచి కేరళలో హ్యాంగర్ కి పరిమితమైన ఈ జెట్ బ్రిటన్ నుంచి వచ్చిన 25 మంది ఇంజనీర్లతో తిరిగి పరుగులు పెట్టేందుకు సిద్ధం. త్వరలో ట్రయల్ ఫ్లైట్ తర్వాత యూకేకి తిరుగు ప్రయాణం. సూర్యాపేటలో భారీ బంగారు దొంగతనం. రాత్రికల్లా దొంగల కలకలం. సూర్యాపేటలోని సాయి సంతోషి జ్యువెలరీలో దొంగలు గ్యాస్ కట్టర్తో షట్టర్ పగలగొట్టి షాపులోకి చొరబడి దాదాపు 18 కిలోల బంగారం అపహరించారు. ₹1 కోటి దాటిన నష్టం. పోలీసులు ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని పార్టీలకు ప్రధాని మోదీ అభినందనలు. పహల్గామ్ ఉగ్రవాది దాడి నేపథ్యంలో దేశం కోసం ఏకతాటిపై నిలిచిన ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ పార్లమెంట్లో అభినందన తెలిపారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి చాటిన ప్రతి పార్టీకి ప్రతినిధికి అభినందనలు అంటూ మోదీ ప్రశంసలు గుప్పించారు. ఉభయ సభల్లో గందరగోళం. మృతులకు నివాళులు. పహల్గామ్ ఉగ్రదాడి, ఎయిర్ ఇండియా ప్రమాద బాధితులకు ఉభయ సభలు మౌనంగా నివాళులు అర్పించాయి. ఇదిలా ఉండగా ఆపరేషన్ సింధూర్ సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనలతో లోక్సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ విజ్ఞప్తి చేసినా వినకుండా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. వివేక హత్య కేసు సుప్రీం కీలక అడుగు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్పై రద్దు విచారణకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు సిబిఐ అభిప్రాయం కోరింది. కేసులో ఇంకా దర్యాప్తు అవసరమా, క్లోజర్ రిపోర్టు, ట్రయల్ దర్యాప్తు ఒకేసారి నడపచ్చా అనే 3 కీలక అంశాలపై సిబిఐ స్పష్టం చేయాలని కోరింది. సినిమాల్లో నా బిజినెస్ అంతంతే. పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను యాక్సిడెంటల్ యాక్టర్ని, సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడం రాదు, దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పేరున్న సినిమాల్లో నా బిజినెస్ అంతంతే అంటూ పవర్ స్టార్ మనసులో మాట బయటపెట్టారు. ఆకాశంలో పెను ప్రమాదం తప్పింది. ప్యారిస్ నుంచి వచ్చే డెల్టా ప్యాసింజర్ ఫ్లైట్ కు అమెరికన్ B-52 యుద్ధ విమానం అతి సమీపంలోకి వచ్చి కేవలం 1.7 నాటికల్ మైళ్ల దూరం. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే 500 అడుగులు కిందికి దించి ప్రమాదం నివారించారు. ఈ ఘటనపై FAA, NTSBలు విచారణ ప్రారంభించాయి. పొన్నవాలు రాకపోవడమే మిథున్ రెడ్డికి క్లీన్ చిట్. జైలుకి వెళ్లకుండా చూసేందుకు వైసీపీ పొన్నవాళ్ళని కాదు నాగార్జున రెడ్డిని రంగంలోకి దింపిందట. కార్యకర్తలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. పొన్నవాళ్ళు రాలేదు అనుకుంటూ కోర్టుల్లో చట్టం కన్నా రాజకీయం ఎక్కువ మాట్లాడే పొన్నవాళ్ళు జడ్జిలను బెదిరించడమే వాదనగా భావిస్తారని వ్యాఖ్యలు వెలువెత్తుతున్నాయి. మహా అయితే 50 రోజులు. నేరాన్ని నేరంగా చూడని వైఎస్ఆర్సీపీ దృక్పథం. లిక్కర్ స్కామ్ నిరూపించలేరు అని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి. వేల కోట్ల దోపిడీ చేసిన 50 రోజుల్లో జైలుమయమే అన్న ధైర్యమే వారికి స్కామ్ చేయాలనిపించిందట. నేరం చేశారో లేదో కాదు, దొరికినా ఎంతకాలం జైల్లో ఉంటామన్న లెక్కలు ముందే వేసుకున్న నేరగాలు. ఇదే న్యాయ వ్యవస్థ తలవంచే పరిస్థితి. స్కామ్ లో భారతి పేరు ఎందుకు వస్తుంది? జగన్ తో పాటు భారతిరెడ్డి కూడా స్కామ్ కు కుట్రదారులని కాంగ్రెస్ నేత మాజిగం ఠాగూర్ సంచలన ఆరోపణ చేశారు. ఆమె ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించిన బాలాజీ గోవిందప్ప ఇప్పటికీ అరెస్ట్ కావడం ఉత్కంఠ రేపుతోంది. దర్యాప్తు సంస్థలు భారతి పాత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయా లేక ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నాయా? పల్నాడులో జగన్ పర్యటన సందర్భంగా పోలీసు విధులకు అడ్డుపడ్డారని కేసులో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరవుతున్నారు. విధులలో అడ్డంకిగా వ్యవహరించడమే కాకుండా భద్రతా నిబంధనలకు ఉల్లంఘించారని పోలీసు ఆరోపణ. ఈ విచారణపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు. ఆదివారం రాత్రి వచ్చిన మెయిల్తో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు జరిపారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోయినా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకే ఇంటి నుంచి 3 అక్క చెల్లెలు కలెక్టర్లు. రాజస్థాన్ కి చెందిన కమల, గీత, మమత ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెలు UPSCలో ర్యాంకులు సాధించి కలెక్టర్లు అయ్యారు. తండ్రిని కోల్పోయిన తర్వాత తల్లి రోజువారీ కూలీగా పనిచేస్తూ వారిని చదివించింది. రజక కుటుంబంలో పుట్టి పెరిగిన వీరు వెయ్యనుగల బలం లాంటి సంకల్పంతో సివిల్ శిఖరాలను అధిరోహించారు. తల్లికి శతకోటి వందనాలు, ముగ్గురికి భారత్ వందనం చెబుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై మంత్రి అనగాని సత్యప్రకాష్ ఘాటుగా స్పందించారు. వేల కోట్ల మద్యం కుంభకోణాన్ని విచారిస్తున్న సిట్పై విమర్శలు చేయడం సరికావని, డిజిటల్ లావాదేవీలు దాచిపెట్టి దొంగలు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ప్రజల ప్రాణాలను తీసిన కుట్రదారులకు న్యాయం చేయడమే నిజమైన ప్రభుత్వం అంటూ జగన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అలహాబాద్ హైకోర్టు జస్టిస్
యశ్వంత్ వర్మపై అవినీతి ఆరోపణలతో పెద్ద కుదుపు. భారీగా నోట్ల కట్టలు పట్టబడిన కేసులో ఆయనపై అభిశంసన తీర్మానం సిద్ధమైంది. పార్టీలకు అతీతంగా 200 మంది ఎంపీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజే సంతకాలు చేసి స్పీకర్ ఓం బిర్లాకు నివేదించారు. తల్లిదండ్రులకు ఊరట కలిగించే నిర్ణయం. ఇకపై పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ కోసం కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. UIDAI కీలకంగా నిర్ణయిస్తూ పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాల ద్వారా ఆధార్ అప్డేట్ చేసేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇది 2 నెలల్లో ప్రారంభం కానుంది. ₹2కే షర్ట్ అని చెప్పి ఊహించని కలకలం. నర్సాపూర్ లో చేతన్ మెన్స్వేర్ షాప్ ఓనర్ ఇన్స్టాలో రీల్ పెట్టాడంతే. షర్ట్ కోసం యువకులు భారీగా ఎగబడ్డారు. తోపులాట మొదలైంది. షాప్ మూసేసి చేతన్ పరారయ్యాడు. పోలీసులు జోక్యం చేసుకుని కేసు నమోదు చేసి ప్రస్తుతం చేతన్ కోసం గాలింపు కొనసాగుతోంది. చెన్నై అపోలోలో సీఎం స్టాలిన్ స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లు అనిపించడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తెలిపిన ప్రకారం స్టాలిన్ ఆరోగ్యంలో ఎటువంటి ప్రమాదం లేదు. చెన్నై DMK కార్యకర్తల్లో ఒక్కసారిగా ఉద్విగ్నత నెలకొంది. పాత బస్తీకి హిందువులు తిరిగి రావాలి. బండి సంజయ్ పిలుపు. ఉగ్రవాదుల భయంతో పాత బస్తీని వదిలిన హిందువులు తిరిగి రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. హిందూ ధర్మాన్ని రక్షించేందుకు, ఓటు బ్యాంకులను బలపరిచేందుకు ప్రతి హిందువు పాత బస్తీలోకి తిరిగి రావాలని కోరారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ఇది కీలకం కానుందని చెప్పారు. ఢాకాలో ఘోర విమాన ప్రమాదం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మైల్ స్టోన్ పాఠశాలపై ఎయిర్ ఫోర్స్ శిక్షణా విమానం కూలింది. ఒక్కసారిగా మంటలో ఎగిసిపడ్డ ఘటనలో ఒక మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బంగ్లా సైన్యం ఈ విమానాన్ని F-7 BGIగా ధృవీకరించింది. టీటీడీలో హిందూయేతర ఉద్యోగులను గుర్తించేందుకు తాజాగా యాజమాన్యం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఇంటింటి తనిఖీల ద్వారా మత విశ్వాసాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని వివాదాస్పద సంఘటనల నేపథ్యంలో 2 అధికారులను సస్పెండ్ చేసిన టీటీడీ హిందూ సంస్థల చట్టానికి విరుద్ధంగా ఇతర మతాల వారు ఉద్యోగాల్లో కొనసాగడం అనాగరికమని అభిప్రాయపడుతోంది. విడుదల రజనీ పోలీసు విచారణలో సంచలన వ్యాఖ్యలు. పల్నాడులో జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారన్న కేసులో విచారణకు హాజరైన మాజీ మంత్రి విడుదల రజనీ జగన్ కోసం జనం తామే వచ్చారు, మేము జన సమీకరణ చేయలేదు అంటూ ఘాటుగా స్పందించారు. జగన్ గుండెల్లో ఉన్న నేత అని ప్రజలే అద్భుతంగా ఆదరిస్తున్నారని వ్యాఖ్యానించారు.